ఆ ర్యాండమ్గా కలిసిన థర్డ్ పర్సన్ వల్లే మీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందా లేదంటే ఎలా బ్రో ఏంటి అని అడిగితే, లేదు బ్రో నాకు ఇదివరకే ఒకసారి బ్రేకప్ అయింది, అమ్మాయి కూడా బ్రేకప్ అయింది, అవన్నీ చెప్పుకున్నాం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, 2 years రిలేషన్షిప్ కంటిన్యూ అయింది, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు, అదేం వదిలేయట్లేదు కానీ నాకే తెలిసిన తర్వాత తను వదిలేయాలనిపించింది, తట్టుకోలేకపోతున్నా పెయిన్ అది ఇదని చెప్తున్నాడు. అంటే అసలుకి అమ్మాయిలకి ఏం కావాలి? రిలేషన్షిప్లో ఒక ఎంటర్ అయిన తర్వాత ఇంకొకరి మీద ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుందో తెలియట్లేదు. అదే తప్పు వీడి చేస్తే మాత్రం వీడిని ఒక చెడ్డోడ్లా ఏదోలా చూస్తారు. అదే ఒక అమ్మాయి చేస్తే తనకు తప్పు అనిపించదు. ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నాం అంటేనే ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంటేనే ఎంటర్ అవుతారు. ఆ ఇష్టం కడ వరకు ఉండాలి, కానీ మధ్యలో ఇలా పోతుంది. అలాంటప్పుడు రిలేషన్షిప్ అని ఎందుకు పెట్టుకోవాలి? మీకు ఏది అవసరం అదే కావాలని దానికో పేరు పెట్టుకోవచ్చు కదా, దానికి లవ్ అని పేరు ఎందుకు పెట్టాలి?